హే గైస్ ఉషా 550 కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో అయితే కనుక బాబిన్ థ్రెడ్లోంచి పైన మనం స్టిచ్ చేసే డిజైన్లోకి థ్రెడ్ వచ్చేస్తే దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ పిక్స్ యాడ్ చేశాను కదా, కింద నుంచి బాబిన్ థ్రెడ్ పైకి వచ్చేస్తే ఎలా వైటిష్గా అయిపోతుంది. నేను ఆల్రెడీ వేసింది సిల్వర్ కలర్ అనమాట, సో అందుకనే అంతగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. బట్ చాలా వరకు థ్రెడ్ అయితే పైకి వచ్చేసింది. అదేంటంటే మనము వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఆ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది. కస్టమర్ అయితే అంత అబ్జర్వ్ చేయలేరు. బట్ ఏంటంటే మనము వర్క్ చేసేటప్పుడు మన బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడైతే నేను సెట్టింగ్ ఒకటి చేసి చూపిస్తాను. మనకి ఎప్పుడైనా సరే థ్రెడ్ కింద నుంచి వస్తుందా పైనుంచి లూజ్ వస్తుందా అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనము ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. నాకైతే కింద బాబిన్లోంచి థ్రెడ్ వస్తుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ బాబిన్లో ఒక 2 స్క్రూలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఈ రైట్ సైడ్లో ఉన్న స్క్రూని అయితే కదపకండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో ఈ స్క్రూ ఉంది కదా, దీన్ని కొంచెం టైట్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు పదే పదే దారం తెగిపోతుందంటే కనుక ఇదే స్క్రూని కొంచెం లూజ్ చేసుకోండి. ఒకవేళ బాగా లూజ్ అయిపోయి థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది అనుకుంటే కనుక కొంచెం టైట్ చేసుకోండి, సరిపోతుంది. ఇదైతే కనుక మరీ టైట్గా ఉండొద్దు, అలాగే మరీ లూజ్గా కూడా ఉండొద్దు. అండ్ ఇదేంటంటే నా ఎక్స్పీరియన్స్లో నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నేను తెలుసుకున్న టిప్స్ మాత్రమే, నేనేమి ఇందులో పిహెచ్డీలు అలా ఏం చేయలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నాలాగా ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కొంచెం టైట్ చేసేసుకొని ఇదిగోండి ఇది మళ్ళీ ప్లేట్ అనేది ఇక్కడ నేను ఫిట్ చేసేస్తున్నాను. మిషన్ ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడైతే ఇలా చేయొద్దు. మీరు మిషన్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు ఈ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకోండి. బిగినర్స్ అయితే కనుక కొంచెం చిన్నగా ఏమైనా షాక్ లాంటిది అలా కొట్టారనుకోండి మళ్ళీ భయపడిపోతారు. సో అందుకనేసి అండ్ ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ ఫిట్ చేసేసుకుని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను చూడండి. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ ఒకసారి చూపిస్తాను. బిఫోర్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి ఇదిగోండి ఇదైతే బిఫోర్ మొత్తం పైకి వచ్చేసింది కదా, సో ఆ థ్రెడ్. అండ్ ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదైతే కనుక సెట్టింగ్ అయిన తర్వాత స్టిచ్ చేసిన స్టిచ్ అనమాట. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఇదిగోండి ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇవైతే కనుక ఇదిగోండి మొత్తం థ్రెడ్ అంతా పైకి వచ్చేసింది. వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. బాయ్ బాయ్.